రా బాబురా. ఎక్కడా డాక్టర్ కనపట్టలేదు. ఎవరికో ప్రసవం అని చెప్పారు, నేనే పంపించాను. ఏమిట్రా ఈ టైంలో వీణ్ణెవరు తీసుకెళ్తారు? నేను తీసుకెళ్తాను వదినా. చాలే. మరిదిగా నన్ను నమ్మలేదు, ఈ కుటుంబంలో ఒకటిగానైనా నన్ను నమ్మాలి. బిడ్డగా నేను వెంట పెడతాను కదా, అంత నమ్మకం లేదంటే 4 కొట్టు నన్ను, నేను పోతాను. ఉండరా రోసి, నువ్వు కూడా వెళ్ళమ్మా. నమ్మకం లేదని తేలిపోయింది. ఊరుకోరా, ఏమైంది నీకు ఈ రోజు? ఊరుకోమంటుంటే. మల్లమ్మ, సుమంగళి, మంచి శకునం. బయలుదేరు బాబు. ఆస్పత్రికా? వెళ్ళిరా బాబు. పెద్ద ఆవిడ కాళ్ళ మీద పడు. మీ అమ్మరా? క్షేమంగా వెళ్ళిరా నాయనా. కుంటి కాలు వద్దులే, మంచి కాలికి తాను పెట్టు. ఏం అక్కర్లేదురా. అనుకోంది ఏదైనా జరిగిందంటేనో మన మధ్య ఎందుకులే, పద. టాటా, వస్తాను. వదినా, నువ్వు చెప్పిందంతా చెప్తా. ఎందుకు ఆటో ఆగింది? అరే, నువ్వు అటు పోయి నించో. ఎలా ఉన్నావు కులాసా? అంతా మనవాళ్లే. ఒక చిన్న పని చేయాలి, అటు ఇటు కాకుండా ఉంది. పని తెలిసిన వాళ్ళు లేరు. అందుకోసమే గుణం వచ్చాడుగా. నేను ఆస్పత్రికి పోవాలి. అరీఫ్ రా, ఆస్పత్రికి పోవాలిరా. అరే, అక్కడే ఉండు. పోదాం, ఒక రోజు తర్వాత పెడదాం. నేను నిన్ను సంతకం పెట్టడానికి తీసుకురాలేదు. అది జరిగే పని కాదని నాకు తెలుసు. సేటి ఎంత పెద్ద మనిషి వదులుతాడా? అది పోని, ఒక చిన్న పని. నేను సంతకాలు అసలు పెట్టొద్దురా, సంతకం పెట్టొద్దు. ఒకే ఒక కారు మనకు కొట్టించరా. డాక్టర్ కార్లను దొంగిలించకూడదన్నారు. ఆయనకి కారు ఉంది, దొంగిలించొద్దన్నాడు. మనకి లేదే. ఒక చిన్న లాకర్ తెరవాలరా. వద్దు. ఎక్కడ? గుళ్ళో. దొంగతనమే తప్పు, గుళ్ళో దొంగిలిస్తే పాపం. దొంగతనమా? నేను దొంగతనం మానేసి 4 రోజులయ్యింది. కలొచ్చింది. 4 రోజుల ముందట నాకు కలొచ్చింది. ఎరా కాశీ, ఖాళీ వచ్చింది. చేతిలో శూలం, కళ్ళలో కోపం, విరబూసిన జుట్టు. నేను ఆ తల్లి గుళ్ళో మేము డబ్బులు లేక చాలా కష్టపడుతున్నావు అని ఏడ్చాను. అప్పుడు ఆ తల్లి అంది, గుణ వల్ల మీరంతా బాగుంటారు. గుణాన్ని గుడికి పిలిపించి హుండీ తాళం కప్ప తెరిపించండి అంది. అయ్యో తల్లి, అంత పెద్ద తాళం కప్ప ఎలా తెరిపించాలి అన్నాను. వాడంతా చేయగలుగుతాడు అంది. ఆ తర్వాత నువ్వేదో శ్లోకం చదువుతావే, మాణిక్య వీణాం ముపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం. అదే 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 కానీ ఇది తప్పు కదా. నేను చేస్తే తప్పు, నువ్వు చేస్తే నువ్వు సగం దేవుడివే కదా. తర్వాత నీ ఇష్టం. ఆ తల్లి చెప్పింది చెప్పాను. దేవి నా కల్లోకి రాలేదే. నా కల్లోకి వచ్చింది. ఒకేసారి 2 మనుషుల కల్లోకి రావడం ఎలా సాధ్యం అవుతుంది? ఈ కారు ఎందుకు దొంగిలించాలి? ఆ తల్లి ఇచ్చే సిరి సంపదల్ని జట్కాల్లో తీసుకొస్తావా? ఓ మర్యాద ఉండక్కర్లా? అది కరెక్ట్. ఇదిగో నాన్న, ఆ తల్లి ప్రసాదం. ఏంటి లోపల పచ్చగా? అయ్యయ్యో, అలా అనొద్దు, అలాగే మింగేయాలి. ఓంకార పంజర శుద్ధి ముఖనిషదుద్యాన కేలికల కంఠి ఆగహంతి మయూరీ మరియా మంత్రధామే గౌరీం. ఇదే హుండి. ఆ ఎడం పక్కన ఉందే అదే ఖజానా. మూటల్లో డబ్బు పోతూ ఉంది చూడు, ఓరకంటితో చూడు. గుణ గుణ, ఆ తలుపేరా. ఆ తలుపు తెరిస్తే అన్ని తలుపులు తెరుచుకుంటాయి. తెరవచ్చు. ఏంటి ఆలోచన? ఏం లేదు కాశీ, రేపే ఆఖరి రోజు, పండగ రోజు హుండీ నిండిపోతుంది. చేసేద్దాం, కానీ మీ వాడి గురించి అనుమానం. అది నేను చూసుకుంటాలే నానా. కాశీ, ఈ రూమ్ లోనే ఇంటర్కమ్ ఉంది. లోపలికి వెళ్ళగానే కట్ చేసేయాలి. నాకు ఇష్టం లేదు. ఏంటమ్మా నాకు ఇష్టం లేదు. ఏంటి నువ్వు అనేది? చేయనంటాడా? నువ్వు ఊరికే ఉండవయ్యా. ఆ తల్లే కదా చెప్పింది. దేవి నా కల్లోకి వచ్చి ఇలా చేయాలని చెప్పలేదే. మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. కూర్చో కూర్చో.
కూర్చో రాజా. ఆ తల్లి నీ కల్లోకి రాదు, స్వయంగానే వస్తుంది. నువ్వెవరు? సామాన్యమైన వ్యక్తివా? వస్తుందా? వస్తుంది. ఆ ఉమాదేవే వస్తుంది. వస్తుందా? అయ్యో, గుణాన్ని తీసుకురమ్మని కల్లోకి వచ్చి చెప్పిందే. పౌర్ణమి నాడు నీకు పెళ్ళేట కదా. కానీ అమ్మ నాకు అసలు పెళ్లి కాదంటుంది. అది కోపంలో చెప్పుంటుంది నాన్న. పౌర్ణమి నాడు ఓకే. రెండో ఇంటకం ఎక్కడుంది? ఉమాదేవి ఎక్కడుంది? గమ్మునడు అయ్యా. ఉమాదేవి ఎలా వస్తుంది? వస్తుంది, అదిగో వస్తుంది చూడు. పిపిరి 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 పి అని ఆ విధంగా వస్తుంది. చూడు, నువ్వు ఎక్కడికి కూర్చోవాలి, ఎవరితోనూ మాట్లాడకూడదు. దేవుని మొక్కుకుంటూ ఉండాలి. నేను హనుమంతు కాశీని తీసుకెళ్లి చోటు చూపించి వచ్చేస్తాం. నా ఉమాదేవి. గుణ, గుణ, ఏమయ్యా ఇలా మొద్దు నిద్దుతున్నాడే? ఎక్కువ భంగిచ్చేశారా మీరు? రేపు ఉదయం అసలు వాడు లేస్తాడా? లేస్తాడు, ఏం భయం లేదు. ఫ్రెష్ బంగది. మెదడుకు మంచిది. అవును, మనం హుండీలోంచి డబ్బు తీస్తున్నామా వేస్తున్నామా? వేస్తాం, కానీ ఉండిలో కాదు. హనుమానులు వెయ్యి. అబ్బా, రే కాశీ, ఇంకో పట్టుకోరా, పట్టుకో. నువ్వుండు పెట్టుకోరా. వాడు అడిగింది అలా ఇస్తున్నా. తల్లి, అన్ని సక్రమంగా జరిగితే 10% నీకు ఇస్తా తల్లి. హే, ఇచ్చేస్తాను తల్లి. బ్యాగు ఉంది. సరే కాశీ, 10 నిమిషాల్లో మీరందరూ ఇక్కడ ఉండాలి. పొండి. ఏమండి ఎక్కడికి? ఇక్కడికేనయ్యా. ఎక్కడికయ్యా? ఇక్కడికయ్యానయ్యా అంటే మిమ్మల్ని అటు వెళ్ళకూడదు. సరే, ట్రస్టీ గారు పిలుస్తున్నారు. ట్రస్టీ గారు పిలుస్తున్నారా? ఏమిట్రా? ఇనుమా కాదా? ఏం కావాలి?
బాగా వచ్చిందా కాశీ ఎవరు మీరు? ట్రస్టీ పంపించారు. ముందు మీరు బయటికి వెళ్ళండి. హలో హలో గుణ 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 ఓయ్ గుణ గుణ తల తిరు గుణ రేయ్ ఇక్కడేం చేస్తున్నావురా? ఉమాదేవి ఉమాదేవి లేదు, వంకాయ దేవి లేదు. ఎక్కడా వాళ్ళు? అక్కడ ఏమిటయ్యా, ఏం జరిగింది? వాడెవడో కొట్టి లోపలికి వెళ్ళాడు సార్. ఈ లోపలగా? అవును సార్. దొంగలు దొంగలు గుడి దొంగలు పట్టుకోండి పట్టుకోండి. పిచ్చోడా పిచ్చోడా పిచ్చిన అసలు నేను తలిపోవడమన్నట్టు. చూడు మొత్తం హైదరాబాద్ అంతా మన వెనకాల పడుతుంది. బంగారు గోల్డ్. ఒరేయ్ ఎటు వెళ్తున్నావురా? ఒరే ఒరే గుణ ఎటు వెళ్తున్నారా? ఒరేయ్ ఎటు వెళ్తున్నావురా పిచ్చినాయాల? ఉమాదేవి. కార్తిక్ కార్తిక్ రా. ఒరేయ్ కారు తిప్పపోతే చంపేస్తాను. ఒరేయ్ కార్తిక్ రా. ఒరేయ్, ఒరేయ్. కాశీ తీరా తప్పుకోండి తప్పుకోండి. అయ్యో ఉమాదేవి. మేడం ఉమాదేవి ఉమాదేవి. హనుమాన్లు హనుమాన్లు
ఉమాదేవి కారు ముళ్ళిపోతుంది బయటకు వచ్చాయి ఉమాదేవి 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 కారు ముళ్ళిపోతుంది ఉమాదేవి by this plan. But sir, the government policy has changed. No. I don't agree with you at all on that. But the present... Sir, I told you not to disturb. Sir, this is urgent call, sir. హలో ఎస్కే హియర్ ఏమిటి ఏమైంది విల్ యూ ప్లీజ్ కీప్ క్వైట్ యాక్సిడెంటా ఎప్పుడు ఎక్కడ హలో సార్ ఎన్ని బాడీస్ ఉన్నాయి లోపల? ఒకే ఒక బాడీ ఉంది సార్. ఒకటేనా? అవును సార్. ఒక్క మనిషేనా? ఎస్ సార్. పుల్ అప్. సార్ మిస్టర్ సురేష్ కుమార్ ఫ్రమ్ ఓయ్ ఇక్కడ ఏమిటో తమాషా చూస్తున్నారు, అటుపై పనులు చూసుకోండి. పైకి లేపండి. Well, I'm Ramaya from CBI, Hyderabad posting. నా పేరు సురేష్ కుమార్. ఐ యామ్ ది కేర్ టేకర్ ఆఫ్ జయప్రకాష్ ఫ్యామిలీ. అమ్మాయి కారులో ఉందా? పైకి లేపండి. నాకేం తెలియట్లేదు సార్. టోటలీ భయపడక మాదేవి వచ్చేసాం వచ్చేసాం వచ్చేసాం. అమ్మా అమ్మా ఒరే గుణ నువ్వు ఆసుపత్రికి వెళ్ళేదా? ఏంటా తలకి రక్తం? ఎవరది? ఉమాదేవి ఏంటి అంటాడు? చిన్నంతా చెప్పారు, నీకు డబ్బు అవసరం, అమ్మవారు కల్లోకి రావడం అంతా చెప్పారు. ఇది నాది, ఇది నీది. సార్ ఇది ఎప్పుడు తీస్తారు సార్? దే ఆర్ వెరీ స్లో. సార్ ఇట్స్ కంబర్సమ్ ప్రాసెస్, మాకు చేతనంది ఎలా చేస్తున్నాం. కొంచెం ఓపికగా ఉండండి. అవును మిస్టర్ జయప్రకాష్ ఎక్కడ? ఫారెన్ వెళ్ళారా? చనిపోయారు సార్. కారులో ఉన్నది వాళ్ళమ్మాయి. ఐఎమ్ సారీ. మిస్టర్ సురేష్ కుమార్, ఈ కారులో ఉన్నది అమ్మాయో కాదో తెలీదు. హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. మిస్టర్ సురేష్ కుమార్ చూశారుగా, ఆ అమ్మాయి కాదు. టేక్ ఇట్ ఈజీ. ఉండరా? ఉమాదేవి 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 ఎందుకు ఎలా వస్తావు? నోరు మూసుకో. నోరు మూసుకోమంటుంటే మూసుకో. గదిలో ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరే. ఒరే ఒరే దాన్ని భద్రంగా చూసుకో. నోరు లేవనివ్వకు. నేను వెళ్ళి గదిలోంచి వాడిని బయటికి పంపిస్తాను. ఉమాదేవి రెడ్డి రెడ్డి ఏంటి పోవయ్య బయటికి. ఇప్పుడేగా? పోవయ్య అంటుంటే. పిల్ల బాగుంది. పోవయ్య ఉండు అంటుంటే. పంచి కట్టుకొని. అయ్యో ఈ కారు మీద ఎలా ఉంది? అరే అరే ఉండవమ్మా, పోవయ్య వెళ్తాను ఉండవమ్మా. బయటికి. అరే भाई भाई इस्माइल भाई, भाई इस्माइल भाई। कौन है? मैं हूँ, मैं रेड्डी है साहब। अरे बाद में आओ. इस्माइल भाई
అర్జెంట్ హై. कौन है? మేము రెడ్డి హై సాబ్. अरे सुबह सुबह क्यों तंग करता है? कौन है जान? कोई नहीं. कोई आया लगता है. अरे चुप. क्या है? బహుత్ జరూరీ ఖబర్ హై సాబ్. లేకపోతే మిమ్మల్ని లేపుతామా? हाँ. బయలుదేరు బయలుదేరు. కాసేపు పడుకుని వెళ్తానే. అదేం కాదు, నువ్వు బయలుదేరు. 3 మాత్రలు ఇచ్చి చచ్చింది. ఈ రోజు నిద్ర వస్తుందమ్మా. అవి ఇవ్వలేదంటే ఈ పాటికి మమ్మల్ని చంపేసి ఉండేవాడివి. బయలుదేరు బయలుదేరు. ఉమాదేవి ఉమాదేవా? ఓ ఆ పిల్ల బయటికి వెళ్ళింది, ఇప్పుడే వచ్చేసింది. బయలుదేరు. ఎక్కడా? హాస్పిటల్కి వెళ్ళింది. అబద్ధం ఆడుతున్నారు అందరూ. నేనా? ఇలా చూడు, ఇది నీ చేతికిచ్చి హాస్పిటల్కి వచ్చి కలుస్తానని చెప్పమంది. ఇది 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 తాళి, తాయెత్తు. నిజంగానా? నిజంగా? ఏమిటే ఇంకా వాడితో మాటలు? నువ్వు బయలుదేరు బాబు, బయలుదేరు. ఇది కట్టు. బయలుదేర్రా. ఎవ్వరికి తెలియకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. అదేలా ఎవరికి తెలియకుండా వెళ్ళడం. ఇస్మాయిల్ కో భూల్ గయా క్యా? ఏమిటి? ఆ పిల్లెక్కడ? ఏ పిల్ల? చాలా బాగుంది. మన ఏరియాలో నేనుండగా నాకు తెలియకుండా ఒక వ్యవహారం జరగచ్చా? తప్పు కదా ఇస్మాయిల్ భాయ్. ఐసా హో గయా, బోల్నా హై కి నహీ. ఎక్కడ పిల్ల? ఇక్కడ ఎవ్వరూ లేరు. అమ్మ వెళ్ళిపోయింది. అవును, ఆసుపత్రికి వచ్చి నన్ను చూస్తుంది. ఈ తాళి బొట్టు లేదు. నువ్వు నోరు మూసుకో. ఊరుకో. తావెత్తును అలా చెబుతున్నాడు. ఏయ్, ఈ కవిత్వాలన్నీ వాడితో చెప్పు, మన దగ్గర చేతివయ్యా. ఎక్కడా పిల్ల? ఇస్మాయిల్, నీకు తర్వాత చెప్తాను. ముందు వీని హాస్పిటల్కి వెళ్ళి. తర్వాత చెప్తాను అంటున్నావు, ఏం చెప్తావు? కాయలకి ఇస్మాయిల్, కొంచెం ఊరుకోవయ్యా, నీకు తర్వాత చెప్తాను అంటున్నా. ఏంటి కన్ను కొడుతున్నావు? అంటే ఉమాదేవి ఇక్కడే ఉందా? ఉమాదేవి ఎక్కడా? ఎక్కడ పిల్ల? ఇప్పుడు ఉమాదేవి ఇక్కడే ఉందన్నమాట. ఉమాదేవి! గుణా, పని పట్టుకోవే. గుణా! ఉమాదేవి! ఏయ్, ఉమాదేవి! చల్ హై. ఉమాదేవి! 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 యా అల్లాహ్. ఉమాదేవి! ఉమాదేవి! ఓ ఫరిష్తా, దేవత దేవత. అరే ఏ క్యా హై? ఇది ఉమాదేవి గుళ్ళోంచి తెచ్చింది. ఓ ఇది మీదేనా? ఆ. రే ఏ సబ్ గాడి మే రఖో రే. ఇది ఉమాదేవిది. చల్. ఉమాదేవి! వదలరా, వదలరా. ఒరేయ్, వదలరా దాన్ని. వదలరా. ఉమాదేవి! ఉమాదేవి! గుణా, ఎక్కడ తీసుకెళ్తున్నావు? గుణా! అయ్యో! గుణా, వదిలు. గుణా, వదిలు.
కట్లిప్పేస్తా. నెల్లూరులో అరిచినట్లు అరవకూడదు. చాలా ఇబ్బంది అయింది నాకు. చూసే వాళ్ళంతా ఏమనుకుంటారు? నేను నిన్ను ఎత్తుకొచ్చేసినాను అనుకోరు? ఇంకో ఎప్పుడైనా తిను కొంచెం. ఇంకో 600 కిలోమీటర్లు వెళ్ళాలి. నీకోసం నేను పస్తే. మల్లెపూ లాంటి ఇడ్లీ, కారం కాళ్ళు కడుపుతో తింటే ఎక్కుళ్ళు వస్తాయి. ఇక్కడే ఉండాలి. ఇడ్లీ కారప్పొడి. కృష్ణా తరంగాల సారంగ రాగాలు, కృష్ణలీలా తరంగిణి భక్తి గీతాలు. Son of a bitch. Hey, are you all right? నా మీద ప్రేమ లేదంటే తిరిగి మళ్ళీ వచ్చి నన్ను చూస్తావా? ఇంకెవరన్నా ఇలా కారుతో గుద్దించామంటే వాడు చచ్చుండేవాడు. ఇంకెవరన్నా నన్ను కారుతో ఇలా గుద్దించుంటే అది చచ్చుండేది. నేను గనక చావలేదు, నువ్వు గనక చావలేదు, మనకు చావలేదు. దేవుడు రాసి పెట్టిన రాత. ఇక మీదట నువ్వు నేను నెల్లూరులో అలా గొడవ చేయకపోతే కట్టేసేవాళ్ళనే కాదు.
ఎంత గట్టిగానో నడుచుకోవచ్చు, తోడుకు నేను మాత్రం వస్తాను, లేదా అడవి దున్నలు వస్తాయి. ఏంటి? అడవి దున్నలు, నక్కలు, తోడేళ్ళు కూడా వస్తాయి. 1-2 చిరుత పుల్లలు కూడా చూసా. భయపడకురా. అటుపక్కకి వెళ్ళదు, పెద్దలోయ. ఇదే మన ఇల్లు. రోజు ఇక్కడ కూర్చొని అడవి అంతా చూసుకోవచ్చు. మదేవి, ఇక్కడ ఇక్కడ నువ్వు పడుకోవచ్చు. భయపడింది. ఏయ్ ఏయ్, భయపడుకో, నేనే. అది కూడా భయపడుతుంది నీకు. మళ్ళీ ఇది మన వంటగది. కొన్నాళ్ళ దాకా నేనే వండుతా, తర్వాత అంతా నువ్వే. కౌసు పెట్టెలు దొరుకుతాయి, అడవి కూడా దొరుకుతాయి. నువ్వు శాకాహార మాంసాహార? మాంసం తింటావు కదా, మరైతే నేను కారం ఎక్కువ వేయకుండా నాకు. నీకేం కావాలి? డబ్బా? ఎన్ని లక్షలు? నేను ఇప్పిస్తాను. క్యాషా, చెక్కా? నేనేమంటాను. నేనెవరో తెలుసా? గోల్డ్ కావాలా? గోల్డ్ నిలబెత్తమంటాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలే. ఏం కావాలి నీకు? కోయిల్ లాంటి తీయని గొంతు, ఇంత తీయని గొంతు పెట్టుకొని నాతో మాట్లాడకుండా కైకైన అరుస్తున్నావే. సరే, నువ్వు శాకాహారమా మాంసాహారమా చెప్పలేదే. నేను కాయగూరలు వండుతాను, మాంసం కూడా వండగలను. కట్టి బాగా పదును, మాంసం కోసం కట్టి ఆడుకోవద్దు. సారీ, నేను సారీ. ఏంటి సారీ? ఎంత రక్తం చూసావా? ఇది నీకే అయితే తట్టుకోగలవా? సరిపోతే పోయింది, ఇక మీద ఇటువంటి ఏం చేయకు. ఆ కత్తి లేవు. వీల్లేదు, నేను ఇక్కడ ఉండలేను. నేను వెళ్ళాలి, నన్ను వదిలే ప్లీజ్. ఏమంటే నీకు పిచ్చి. మరి లడ్డు ఎందుకు ఇచ్చావు? లడ్డు మరి ఎందుకు లడ్డు ఇచ్చావు? ఎందుకు గంట కొట్టించావు? గంట కొట్టినప్పుడు ఎందుకు నన్ను చూసి నవ్వావు? మా అమ్మ ఎందుకు నిన్ను చూపించింది? నేను ముద్దు పెట్టాను కదా, చేతికి ముద్దు పెట్టాను కదా నేను. అప్పుడు నోరు మూసుకొని ఇప్పుడు పిచ్చి అంటావేంటి? కళ్ళతోనే మాట్లాడినట్టు మాట్లాడి ఇప్పుడు పోతానంటే నేను ఎలా పోలే? కారుతో గుద్దించి నీ మానం వెళ్ళిపోవచ్చు కదా, ఎందుకు వెళ్ళలేదు? పోలేవు, నన్ను విడిచి నువ్వు వెళ్ళలేదు. ఇంకోసారి నేను నువ్వెవరని అడగొద్దు. నాకు తెలుసు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి, ఎవరు? మీ ఇంటి పిల్లని తీసుకువెళ్ళిందెవరో, ఎక్కడ ఉంచారో నాకు తెలుసు. పేపర్లో 5 లక్షలని వేశారే, ఆ వివరాలు తెలుసుకుందామని ఫోన్ చేశా. సరే, నీ మాటలు నేను ఎలా నమ్మాలి? అది మీ ఇష్టం, కానీ
మీ ఇంటి పిల్ల ఉండే చోటు నా ఒక్కడికి తప్ప వేరెవ్వరికీ తెలియదు. అదంతా అడక్కు, తప్పు. పిల్ల గురించి అన్ని వివరాలు నాకు తెలుసు. రేపు ఫోన్ చేస్తాను, అప్పుడు డబ్బు గురించి కరెక్ట్ గా చెప్పు. అనవసరంగా పోలీసు అది ఇది అని పెడితే పిల్ల ప్రాణానికి ప్రమాదం. కరెక్ట్. ఇస్మాయిల్, ఇస్మాయిల్, నీ అప్పు తీర్చడం కోసమేనయ్యా ఇంత కష్టపడుతున్నాను. తప్పేలే, తప్పేలే. నీకు తెలియకుండా ఫోన్ చేయడం తప్పేలే. డబ్బు రాని 5% వాటా ఇస్తా, 10% ఇస్తా, 20%, 30. చెంచకం చెంచకం. నేను కొంచెం బిజీగా ఉన్నాను. సో జస్ట్ 2 minutes. కిడ్నాప్ కారణం డబ్బే అనిపిస్తుంది. ఒకవేళ అదే అయితే వాళ్ళ నుంచి ఫోన్ వస్తుంది. ఫోన్ లో వాళ్ళు మీతో బేరాలు ఆడతారు. బై ద వే, పేపర్ లో 5 లక్షలు వేయడం చాలా తప్పు. పోలీసు వారు నడకుండా ఈ విధంగా చేయడం వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. I know you are a busy man, but I'm sorry I have to say all these things to you. చెప్పండి. I think I have one more minute. వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చేటప్పుడు ఆ కాల్ మేము విని కరెక్ట్ గా ఎంక్వైరీ చేయాలి. మీ ఫోన్ ని ట్యాప్ చేయాలి. అంటే రహస్యంగా వినాలి. ట్యాప్ చేశారా? కాల్ వచ్చిందా? లేదు. ఫోన్ ని ట్యాప్ చేయడానికి పర్సనల్ పర్మిషన్ అడగడానికి నేను వచ్చాను. ఎవరైనా ఫోన్ చేస్తే అదే రాస్కల్స్ మీకు వచ్చి క్రిటికల్ గా విని ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఎప్పుడు? రేపు మర్నాడు. ఇట్స్ కంపల్సరీ ప్రాసెస్. ఎందుకంటే అది ఈ లెటర్ దే హావ్ టు కమ్, డెప్యూటీ పర్సన్ దే విల్ కమ్ అండ్ ఓకే ఓకే. అంతకంటే ముందు ఏదైనా ఫోన్ కాల్ వచ్చిందంటే దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. బెదిరిస్తారు ఫోన్ లో. ఆ అమ్మాయి గురించి మీరు వెళ్ళి పోలీసులతో మాట్లాడారంటే పిల్ల ప్రాణాలు తీస్తానంటే యు గాట్ ఎ కాల్. లేదు. వెల్, థ్యాంక్స్ ఫర్ ద టైం. సీ యూ. బై బై. థ్యాంక్ యూ. వీడి మాటే సరిగ్గా లేదు. వీడి ఫోన్ ఈ రోజు ట్యాప్ చేయ. 60 కోట్లు, బాబు లేడు, కూతురు లేదు, అనామతిగా దొరుకుతుంది. వాడి స్థానంలో ఉంటే ఏం చేస్తావయ్యా? కొట్టేసేవాడి సార్. వీడు కొట్టేసేలాగా అమ్మాయిని పట్టాలి. నమస్కారం. చూపు చూడు, దొంగ కోళ్ళలు కొట్టేవాళ్ళగా. పడుకో. నువ్వు నువ్వు ఇక్కడేనా? భయపడుకో. నేను బయట. నాకు మంచి మర్యాద తెలుసు. సరే, పడుకో. వస్తా. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? నిన్ను విడిచి పోతాను అనుకుంటున్నావా? కాపలా. పడుకో. భయపడొద్దు. నక్క నక్క.
భలే కాపలా కాశానులే. బయట చాలని ఇక్కడ పడుకున్నా. సరే ఇంజిన్ ఆఫ్ చేయి, ఆఫ్ చేయి, ఆఫ్ చేయి. కిందకి దిగు. ఏ ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్. మర్యాదగా కారు నుంచి కిందకి దిగు, లేదా ఇద్దరం కలిసి చచ్చిపోయేలా కొండ మీద నుంచి దొరికించేస్తాను. అంత సులభమా? వీలు కాదని చూస్తున్నావా? అలా చేయనవనని చూస్తున్నావా? నేను చచ్చినా పర్వాలేదు, చంపేస్తాను. ఎందుకు చావాలి? నువ్వు చచ్చిపోవు, చావలేవు. అలాగా అలాగా. నేను నిన్ను ఆపాను. నేను చెప్పాగా నువ్వు చావు అని. నువ్వు చావు, చావలేవు. నీ పేరేమిటి? నా పేరు గుణ. గుణ అను. గుణ. గుణ గుణ, నన్ను కిందకి దించవా ప్లీజ్? ప్లీజ్ గుణ, ప్లీజ్. అయ్యా, నా బిడ్డకేమీ తెలియదండి. వాడొట్టి పసివాడండి. దీనికి అంతటికి కారణం ఆ కుంటి మీద బాబాయి, ఆ పాడు ఇస్మాయిలేనండి. మీరు ఇలా చెప్తున్నారు, కానీ వాడు ఆ ఇస్మాయిల్ కొట్టి పడేసి అమ్మాయిని ఎత్తుకుపోవడం అందరూ చూసారట కదా. వినండి, ఏమంటే చూసారా? విన్నారా? మీ అబ్బాయికి పిచ్చా? లేదండి. అందరూ అంటున్నారమ్మా. నవ్వడం కొట్టడం అవేమీ లేవండి. ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచన అంటే అది డాక్టర్కి తెలుసండి గుణ గురించి. He's an obsessional psychoneurotic. ఎక్స్క్యూజ్ మీ. It's a simple disease. కానీ అతను నయం చేయడం వీలు కాదని దూర ప్రాంతంలో కొండ మీదున్న కోయిల్లో సంకెళ్లతో కట్టిపడేసి ఉంచేసింది వాళ్ళమ్మ. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి నా దగ్గర చేరుకున్నాడు. అప్పుడు వాడు 16 ఏళ్ల కురవాడు. ఈ క్లినిక్లోకి వచ్చి అందరూ నన్ను పిచ్చివాడని ఏడిపిస్తున్నారు, నన్ను బాగు చేయండి, నన్ను మనిషిగా చేయండి అని అడిగాడు. నేను కూడా అతను బాగు చేయడానికి ట్రై చేస్తున్నాను. కానీ అతని చుట్టూ ఉన్న వాళ్ళు అతను పదే పదే ఈ హాస్పిటల్ పంపిస్తూనే ఉన్నారు. డాక్టర్, గుణ ఫోటోగ్రాఫ్ ఏదైనా ఉంటే ఇవ్వగలరా? ఇస్తాను, కానీ అతను పట్టుకునేటప్పుడు నేను వస్తాను. అతనితో ప్రాబ్లం రాకుండా నేను మీ చేతికి అప్పగిస్తాను. అతను నా మాట వింటాడు. రోసి చెప్పమ్మా. అవును, గుణ డాక్టర్ చెప్తేనే వింటాడు. గుణ కోపం వస్తే పులి సింహంలాగా. ఎగ్జాక్ట్లీ. అదంతా మేము చూసుకుంటాం సార్. ముందు అతని ఫోటో ఉంటే ఇవ్వండి. Oh yes. Come in. సార్, ఏంటి? సురేష్ కుమారు ఇస్మాయిల్ హోటల్ మిస్సీఫ్ లో కలుసుకుంటున్నారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఎన్ని గంటలకు వచ్చింది? 4:15. సార్, మీరు గొడవ పెట్టొద్దు అని చెప్పడం నిజమైంది సార్. పోలీసు అల్లాడుతున్నారు. భలే కిల్లాడి సార్ మీరు. సరే సరే, ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరే సార్ చెప్పాలి.
తిన్నగా పిల్లన్న చోటికి వెళ్లాల్సిందే కదా. వెరీ గుడ్, లెట్స్ గో. अरे पहले एडवांस दे दो साहब. ఏమైంది? ఎందుకు నన్ను ఇలా కట్టుబడేశావు? ఎవరైనా ఇలా చేస్తారా? నువ్వు మనిషివేనా? మనిషివేనా నువ్వు? నేనెవరో మృగాన్నా? కాదు. మరెందుకు ఇలా కట్టుబడేశావు? ఖైదీలాగా. నువ్వు పారిపోతే అందుకని అందుకని ఇలాగా ఇలాగా ఇందుకే కట్టుపడేసింది. ఇలాగా పిచ్చిదానా నేను? ఇలా కట్టుపడేస్తారా ఎవరైనా? బుద్ధి కాస్త బుద్ధున్న వాళ్ళు ఎవరైనా ఇలా కట్టుపడేస్తారా? ఆహా, కట్టేస్తారే. ఇక్కడ ఊరవతల గుళ్ళో కూడా కట్టిపడేస్తారు. నన్ను కూడా అక్కడే కట్టిపడేశారు నేను చిన్నాడుగా ఉన్నప్పుడు. ఏదో కొట్టుకెళ్ళి రావడానికి కొంచెం ఆలస్యం అయింది. ఒక గంట సేపటికి వెళ్ళి అరుస్తున్నావే. మా చిన్నాన్న కూడా బుర్ర ఉంది. ఆయన కూడా నన్ను కట్టిపడేశాడు ఈ గొలుస్తోనే ఇదే చోట. కట్టిపడేసిపోయాడు. మర్చిపోయాడు అనుకుంటాను. ఒక వారం రానేలా. మొదటే 5 రోజులు సర్దుకుపోయాను. చివరి 2 రోజులు తాగడానికి నీళ్లు కూడా లేవు. అప్పుడు నా కోపం వచ్చింది. నా కోపం వస్తే ఎవరు ఆపలేరు. ఇదిగో ఈ హ్యాక్సతో కోసి గొలుసు తెంచి పారేసి ఇంటికెళ్ళి నీళ్లు తాగి ఈ మెట్ల మీద కూర్చున్నాను గొలుసుతో. చిన్నానొచ్చాడు. మీదట ఇలా కట్టుపడేయాలని పెట్టుకోవద్దు, కావాలంటే నేను పారిపోయిన ఒట్టేసి చెప్తాను అని అన్నాను. ఒట్టు గొప్పదా గొలుసు గొప్పదా? ఆ తర్వాత నన్ను కట్టిపడేసింది లేదు. నువ్వు ఒట్టేసి చెప్పు. సరే సరే ఉండు, తిప్పేస్తాను. తాళం ఎక్కడ? ఇంకేమన్నా కావాలా? నాకు బాత్రూమ్, నేను స్నానం చేయాలి. జిడ్డు జిడ్డుగా ఉంది. ఐఎమ్ స్టింకింగ్. వాసన వస్తుంది. స్నానం చేయాలి అంతే కదా? ఎస్. పద రా. మా ఇంటి బాత్రూమ్ ఎంత పెద్దదో చూసావా? సరిపోతుంది, ఇంకా పెద్దది కావాలా? ఇక మీదట వెట్టింటికి వచ్చి పుట్టింటి గొప్పలు చెప్పకూడదు.
బాగుందా? ఎక్కి లాగడానికి భయం వేసిందా? అవును, ఆగిపోయాయి. ఎలా ఆగాయి? అందరిలో చేస్తారు, మా ఇంట్లో కూడా అదే చేస్తారు. మీ ఇంట్లో చేయరా? ఎవరూ నన్ను భయపెట్టిందే లేదు. ఎక్కిళ్ళ వల్లే, లేకుంటే నేను కూడా అలా చేసేవాడిని కాదు. దట్స్ ఓకే. చెయ్యి ఎక్కడెక్కడికో. భోజనం చాలా బాగుంది. నువ్వు భోంచేలా? ఆకలిగా లేదా? బాలే ఆకలిస్తుంది. ఒక్క అంశమే ఉంది. నీ భోజనం అయిపో, నేను కాచు కూర్చున్నాను. యమ ఆకలిస్తుంది, పేగులన్నీ గుర్రగుర్రమంటున్నాయి. నువ్వు ఎవరైనా లవ్ చేసావా? ప్రేమించావా? ఉమాదేవి ఎవరు? అది కాదు, నువ్వెవరినైనా లవ్ చేసి ఓడిపోయి మనసు దెబ్బతిని నేనే ఉమాదేవిని అనుకుంటున్నావా? నువ్వు నా ఉమాదేవి. ఉమాదేవి ఇంకెవరైనా అట. నైస్ మ్యాన్, బాగా మాట్లాడుతున్నావు, భోజనం పెడుతున్నావు. నేను స్నానం చేసేటప్పుడు దూరంగా వెళ్ళి సో స్వీట్, సో జెంటిల్. నన్ను ఎందుకని బంధించి తీసుకొచ్చావు? విధి విధి రాసి పెట్టిన రాత. నాకు నువ్వు, నీకు నేను. నీకు అమ్మా నాన్న ఉన్నారా? ఆవిడ సొంత అమ్మేనా? దుక్కలా అక్కడ చూసావే. ఏ ఎందుకు అడుగుతున్నా? ఒకవేళ అనాథగా నిన్ను తెచ్చి పెంచారా? నేను అనాథను కాను. ఓ సారీ, నేను అనాథని. మా అమ్మ నా 8వ ఏట చనిపోయింది. మా నాన్న పోయాడు 8వ ఏట. తావలేదు, పారిపోయాడు నీ అయ్య. మా నాన్న ఈ మధ్య బెంగళూరులో ప్లేన్ క్రాష్ అయిందే, దాంట్లో చనిపోయారు. ఆనాటి నుంచి నాకు అన్ని బాధలే కలుగుతున్నాయి. కంగారు పడకు, ఇప్పుడు నేను వచ్చా కదా. అది కూడా అలాంటిదే. ఏ నేనేం చేశాను తప్పు? నువ్వు తప్పు కాదు, నీకు కన్ఫ్యూజన్, అయ్యోమయ్యో. నువ్వు డ్రెస్ కొనుక్కోలేదు, నాకు కొత్త డ్రెస్సు, నీకు కొత్త డ్రెస్ కొనుక్కోలేదా? పౌర్ణమి వచ్చేస్తుంది. పౌర్ణమి దగ్గరకు వచ్చింది. పౌర్ణమి దగ్గరైతే మనసు మారుతుంది. నీకే తెలియలే మొదటికి ఇప్పటికి నీ మాట ఎంత మారిందో. సరే, ఏం కలర్? ప్యాంట్ కలర్ ఏం కలర్? పచ్చ. పచ్చ రంగా? ఓకే సరే, ఉమాదేవి కలర్. నేను నల్ల కళ్ళద్దాలు కొనుక్కోమన్నా? టోపీ, కుచ్చు టోపీ, మంచు టోపీ. ఓయ్ ఏంటి భలే చిరగ్గా ఉన్నావే? ఓ గుడ్డు పెట్టావా? గుడ్డు పెట్టావా పిచ్చికమ్మా? అది సంగతి.
గుడు గుడు పిచ్చిక గుడు పిచ్చిక గుడ్లు వెచ్చని గుడ్లు ఎంత తల్లి ప్రేమ చూడు. సరే నేను త్వరగా వచ్చేస్తాను, చీకటి పడితే నువ్వు భయపడతావు. అది విషయం. పౌర్ణమి వరకే ఇదంతా. ఆ తర్వాత నీకు నాకు పెళ్ళ కోవెల తోట విడిదంట. వెళ్ళొస్తాను. త్వరగా వచ్చే, జాగ్రత్తగునా. బాయ్. ఈ ఊరేనండి? అదే అనుకున్నానండి, ఇక్కడ చూసిన మొహంలో లేదండి. పాగొట్టండి పెళ్ళి. అదే పెళ్లి కళ మొహంలో కొట్టతో ఉండదండి. ఉమ్మనండి అండి. ఆ పక్క కాదండి, ఈ పక్క ఉమ్మనండి. పిల్లది ఈ ఊరేనండి? బయటూరు, పెళ్లి మాత్రం ఇక్కడే. మొక్కుపటండి వీధి. అందరు పెళ్లిళ్ళు వీధి తమ్ముడు. మన వీధి 82లో రాసిచ్చాడు. గుణని పిలువబడే కొంచెం తొక్కలా ఉంటది, పొడుగు ఎక్కువే. 30వ తేదీ నుంచి కనిపించడం లేదు. ఇతని ఆనవాళ్లు 5 అడుగుల 9 అంగుళాల ఎత్తు, గోధుమ రంగు కళ్ళు, సామన ఛాయ, దృఢమైన శరీరం. ఇతనికి కాస్త మతి స్థిమితంగా లేనట్లుగా తెలియవచ్చినది. ఇతని గురించి వివరాలు తెలిస్తే విజిలెంట్ ఆఫీసర్ హైదరాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ కి వెంటనే తెలియపరచవలను. నన్ను గురించే చెప్తున్నారు, కారు గురించి ఏం లేదే. బాబు భలే తమాసగా మాట్లాడుతున్నారే. అత్తగారికి బుద్ధి సరిగలేదంటున్నారండి, మీకు కూడా సరిగలేదా? ఆ మాట ఏమంటున్నారు అందరూ? బాబు ఇలా చూడండి, మళ్ళా డిచిత్రమైన ముఖాలుంటే ఆ ప్రకారంగా చెప్తారండి, మనం తీసుకోకూడదు, ముద్ర చెప్తారు. సునో పోయమంటారా? కొంచెం సిల్లర ఎక్కువ నాగేశ్వరరావు పాడిన పాట వింటారు. చిత్రం ఉమాదేవి. ఉమాదేవి. అటు పక్కకి వెళ్ళదు, అక్కడ పెద్ద లోయ. ఉమాదేవి ఉండు, వస్తున్నా. భయపడదు, భయపడదు. నన్ను పట్టుకో, 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 గుట్టు పట్టుకో. నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, నేనుంటాను. నువ్వు వెళ్ళు, వెళ్ళు, జాగ్రత్త. వెళ్ళు, వెళ్ళు. ఉమాదేవి కొంచెం చెయ్యి, కొంచెం చెయ్యి. నేను వెళ్ళాలి, నా వల్ల కాదు. ఏంటి ఉమాదేవి? నేను నిన్ను కాపాడితే నన్ను ఎవరు కాపాడతారు? ఉమాదేవి, ఉమాదేవి. సారీ.
రోహిణి రోహిణి ఎక్కడి నుంచి చెప్పరు ఏమైంది? సరే సరే కామ్ డౌన్ కామ్ డౌన్. బాబాయ్ ఆ వాటర్ బాటిల్ ఇలా ఇవ్వండి. థ్యాంక్ యూ. వీళ్ళే నాకు నీ జాడ చెప్పడానికి హెల్ప్ చేశారు. భయపడుకో. హ్యావ్ సమ్ మోర్ వాటర్. గుణ పడిపోయాడు. ఎవరైనా వెళ్ళి కాపాడండి. గుణ గుణ ఎవరతను? ఎవరైనా వెళ్ళి కాపాడండి. ఓ గుణ కాపాడదాం. Somebody has to help him. చచ్చిపోతాడా ఏమో. చచ్చిపోతాడా? లేదు తెలీదు. Somebody has to help him. ఓకే ఓకే. పాతాళం. ప్లీజ్ ప్లీజ్. వాడి కోసం పోలీసులు వెతుకుతున్నారు రోహిణి. అది పోలీసులకు చెబుదాం. అది వాళ్ళ పని. అందులో మనం జోక్యం చేసుకోకూడదు. ఏమి ఇస్మాయిల్? అవును సార్, ప్రాబ్లమ్స్ వస్తాయి. ఉన్న ప్రాబ్లమ్స్ చాలవా? దీని మీద నువ్వు సంతకం పెట్టు. ఏమిటిది? సంతకం. ఇప్పుడెందుకు? నీ మటుకు నువ్వు అన్నీ వదిలేసి వచ్చావా? అర్జెంటుగా నాకు అవసరం వచ్చింది. సంతకం పెట్టు. బ్లాక్ పేపర్ మీద. బ్లాంకే పర్వాలేదు, పెట్టు. ఇట్స్ ఆల్ రైట్. ఇంటికి వెళ్ళి పెడితే పెట్టు ప్లీజ్. నువ్వు పెట్టు. పెట్టనంటే? ఓ పెట్టు ప్లీజ్. ఇస్మాయిల్ బయలుదేరు, పోలీసులకు చెప్పాలి. జీ సార్. నువ్వు సంతకం పెట్టు. పెట్టను. నువ్వేదో తప్పు చేస్తున్నావు. నేనా? నేను తప్పు చేస్తున్నానా? నేను నీ కుటుంబం కోసం 16 ఏళ్ళు కష్టపడ్డాను రోహిణి. ఇప్పుడు వేరే విధంగా మాట్లాడుతున్నావే. వాట్స్ ఇన్ మైండ్ ఎగ్జాక్ట్లీ? మనీ ఎంపో ఎన్జీవై పెట్టవే సంతకం. పేరుతో పిలిస్తే చంపేస్తాను. ఏ వయసు అంతా నా వయసు అంతా. నాకు ఆస్తి కావాలి. ఐ వాంట్ మనీ. నీ బాబు సంపాదించిందంతా నాకు కావాలి. ఏమైంది నీకు? యు జస్ట్ సైన్ హియర్. ఏం ఎందుకని నన్ను అడగకు. కారణం నేను చెప్పను. చెప్పాల్సిన అవసరం లేదు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఎవడో ఒక అరపిచ్చోడు నిన్ను ఇక్కడికి ఎత్తుకొచ్చాడు. నగరమంతా వలవేసి వాడి కోసం గాలిస్తున్నాడు. ఎక్కడ నీకేం జరిగినా కూడా వాడి మీదకే వస్తుంది. సంతకం పెట్టను. అమ్మా అమ్మా అని బ్రతిమాలితే మాట వినవే. బ్రతిమాలేవాడు ఫూల్. ఇస్మాయిల్ సాబ్, పైన 50,000 రూపాయల క్యాష్. టేక్ ఇట్. ఐ మీన్ టేక్ ఆల్. నేనా? ఇక్కడ? ఎస్, నువ్వే. ముందు నువ్వు, తర్వాత ఇష్టపడితే వాడు కూడా. ఇస్మాయిలు, కోడిని తినేందుకు కూలిస్తున్నారా? అలా పొదల పక్కకి ఎక్కడికైనా లాక్కుపోదామా? సార్, మీరు కొంచెం పక్కకి వెళ్ళండి సార్. నీకు సిగ్గు కూడానా? అవును సార్. Go ahead. Take her. ఎస్కే ప్లీజ్.
సంతకం పెట్టావని వదిలేస్తాననుకున్నావా? ఐ వాంట్. ఇఫ్ యు వాంట్ టు ప్రే, డూ ఇట్. ఎవరు? ఎవరది? ఓ ఉమాదేవి, ఇక్కడికి వచ్చి మాట్లాడడం కోసం నన్ను అక్కడ వదిలేసి వచ్చావు. ఎంత పెద్ద లోయ, కొత్త కళ్ళద్దాలు పగిలిపోయాయి. షూట్ చేస్తాను. నానా నిన్ను వెతుక్కుంటూనే రా వచ్చాం. ముందు నీ సంగతి చెప్తా. రే పిచ్చోడా, ఇది దీపావళి తుపాకి కాదురా. నీకు కూడా ఉందిలే. తప్పుకో. సార్ వాడికి తుపాకీ ఏంటి తెలియదు సార్. తెలిసేట్టు చేస్తాను. ఏం మనిషివయ్యా, మాట్లాడుతుంటే షూట్ చేసావా? ఇంకెవరన్నా అయితే చచ్చేవాడే. ఉమాదేవి, వెళుతూ నువ్వు కలవద్దు. రా, కాల్ చేస్తాను. పోయా, కాల్ చేస్తాను రా. సార్ నేనే కదా మిమ్మల్ని తీసుకొచ్చింది.
ఉమాదేవి వస్తున్నాను, చేస్తున్నాను. ఉమాదేవి, ఉమాదేవి, భయపడ్డావా? కొట్టట్టు చూసి భయపడొద్దు, వాళ్ళంతా ఓడిపోయారు. ఈ చోటు చాలా ప్రమాదం. నేను నిన్ను వేరే చోటికి తీసుకుపోతాను, ఓలాగా ఎత్తుకుపోతాను. నేను ఒక బుర్రలేనుండే, ముందే నేను ఇక్కడ తీసుకురావాల్సిందే. భయపడద్దు, ఇక్కడ కొండ భయమే తప్ప మనుషుల భయం లేదు. హాయిగా ఉంది కదా. దిగులు పడద్దు మాదేవి, పౌర్ణమి దగ్గర పడింది. ఇక మన పెళ్ళే, ఎవ్వరు మనల్ని ఇబ్బంది పెట్టరు. ఇక్కడే కాపురం చేసుకోవచ్చు, ఇక్కడ అన్నీ దొరుకుతాయి. ఇది నా చోటు. కోయిల, నా కోయిల, కోయిల, కోయిల కింద పిచ్చుకొని చంపేశారు. కోయిల, అవును, ఈ మనుషులంతా కలిసి చంపేశారు. అందుకే ఇక్కడికి వచ్చాం, ఇక్కడే ఉండిపోతాం. అవును, ఆపండి, ఆపండి. ఎక్కడికి వెళ్ళాలి? ప్రైవేట్ ఆసుపత్రి పోవాలండి. ప్రైవేట్ ఆసుపత్రి. ప్రైవేట్ ఆసుపత్రిగా? ఏమిటి రక్తం? ఇది నా రక్తమే. ప్రైవేట్ ఆసుపత్రి.
గుణ ఉం? కోపం లేదా ఏ నా మీద లేదా ఉహు. నేను నీకు చేసిన ద్రోహం మరింకెవరికైనా చేసుంటే నన్ను కొట్టి చంపేసేవారు. ఎన్ని తప్పులు నేను చేసినా నువ్వెందుకు నన్ను గుణ ఉం. ఏమిటిది? ప్రేమ. ఏం ప్రేమిది? నా పేరు కూడా నీకు తెలీదు. తెలుసు. ఉమాదేవి అని తెలుసు. నాకు నువ్వు ఉమాదేవి. ఉమాదేవి. రోహిణి నీ పేరు కంటే చక్కగా ఉంది. ఎవరు రోహిణి? ఒకరిది. పాప 8వ ఏట వాళ్ళమ్మ చచ్చిపోయింది. 10వ ఏట నుంచి తనెక్కడో హాస్టల్లో చేరింది. తనుగానే చదువుకుంది. వాళ్ళ నాన్న కూడా తనని పట్టించుకునేవాడు కాదు. 7 కోట్లని 20 కోట్లు చేయాలి. అదే అతని తాపత్రయం అంతా. తర్వాత వాళ్ళ నాన్న కూడా. తర్వాత ఆ పిల్ల రోహిణిని ఎవరూ చేరదీయలేదు. కానీ ఈ ఉమాదేవికి నువ్వున్నావు.